జానీ మాస్టర్ కస్టడీలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. తనపై బాధితురాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి అని జానీ మాస్టర్ ఆరోపించారు. మైనర్ గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశాననేది అబద్దమన్నారు. డీ షో ద్వారా తనకు తానే పరిచయం చేసుకుంది అన్న ఆయన తన టాలెంట్ ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చానని తెలిపారు. తనని పెళ్లి చేసుకోవాలని బాధితురాలు మానసికంగా హింసించేది అన్నారు. ఎన్నోసార్లు బాధితురాలు తనపై బెదిరింపులకు దిగింది అన్న జానీ మాస్టర్ తాను పడుతున్న ఇబ్బందిని డైరెక్టర్ సుకుమార్ దృష్టికి తీసుకెళ్లాను అని చెప్పారు. సుకుమార్ పిలిచి మాట్లాడినా కూడా బాధితురాలలో మార్పు రాలేదు అన్నారు. తను ఎదుగుదలను ఓర్వలేకనే ఈ కేసులో ఇరికించారని జానీ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. జానీ మాస్టర్ కస్టడీలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. తనపై బాధితురాలు చేస్తున్న ఆరోపణలు అన్నీ కూడా అవాస్తవమని జానీ మాస్టర్ ఆరోపించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో కోర్టు జానీ మాస్టర్ ను 4 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. దీంతో నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ ను విచారిస్తున్నారు. ఇప్పటికే 2 రోజులు కస్టడీ విచారణ పూర్తయింది. నేను 3వ రోజు కస్టడీ విచారణలో భాగంగా జానీ మాస్టర్ ను విచారిస్తూ ఉన్నారు. ఇప్పటికే బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను ముందుంచి జానీ మాస్టర్ ను విచారిస్తూ ఉన్నారు. గతంలో తనను ఏ విధంగా ఇబ్బందులు గురి చేశాడు, తన మీద లైంగిక వేధింపులకు ఏ విధంగా గురి చేశాడు అన్న అంశాల గురించి బాధితురాల నుంచి ఇప్పటికే 2 సార్లు పోలీసు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ముందుంచి జానీ మాస్టర్ ను విచారిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. 2020లో ముంబైలో మొదటిసారిగా తనపైన అత్యాచారం చేశాడు జానీ మాస్టర్ అంటూ కూడా బాధితురాలు చెప్తూ ఉంది. మరోవైపు 2020 నుంచి ఇప్పటి వరకు 4 సంవత్సరాల కాలంలో పలు దఫాలుగా తన మీద అత్యాచారాలకు గురి చేశాడు. ఒకవేళ తను చెప్పినట్టుగా చేయకపోతే మాత్రం తనకు అవకాశాలు రాకుండా చేస్తున్నట్టు కూడా చెప్పి అత్యాచారానికి గురి చేసినట్టుగా అత్యాచారం చేసినట్టుగా ఆమె వాంగ్మూలం ఇచ్చింది. అయితే పోలీసులు కస్టడీలోకి తీసుకుని జానీ మాస్టర్ ను విచారిస్తున్నటువంటి క్రమంలో ఇటు పోలీసులకు జానీ మాస్టర్ చెప్తున్నటువంటి విషయాలు ఆసక్తిగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా జానీ మాస్టర్ కస్టడీలో భాగంగా కొన్ని అంశాలను చెప్తూ ఉన్నారు. అయితే పోలీసులు విచారిస్తూ ఉన్నప్పుడు తనకు బాధితులపై చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవి, అసలు బాధితులు చెప్తున్నటువంటి మాటల్లో వాస్తవం లేదు అంటూ కూడా జానీ మాస్టర్ ఇప్పటికే పోలీసుల ముందు చెప్తూ ఉన్నారు. అలాగే ఈ షోలో ఆమె 2017లో ఆమె ఈ షోకు వస్తే తనకు తానే పరిచయం చేసుకుంది తనతో అంటూ కూడా ఇప్పటికే జానీ మాస్టర్ పోలీసుల ముందు చెప్తూ ఉన్నారు. అలాగే 2020లో ఆమె మీద మొదటిసారి అత్యాచారం చేసినప్పుడు ఆమె మైనర్ అన్న అంశం ఇప్పటికే ఆమె తన కంప్లైంట్ లో పేర్కొంది కాబట్టి అది అబద్ధం. మైనర్ గా ఉన్నప్పుడు లైంగిక దాడి చేశాను అన్న అంశం అబద్ధం అంటూ కూడా ఇప్పటికే జానీ మాస్టర్ చెప్తూ ఉన్నారు. మరోవైపు ఆమె డీ షోలో ఆమె కనబరిచినటువంటి ప్రతిభను గుర్తించి తాను ఆ టాలెంట్ ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అవకాశం కల్పించాను తప్ప ఎలాంటి దురుద్దేశం లేదంటూ కూడా జానీ మాస్టర్ చెప్తూ ఉన్నారు. మరోవైపు తనను పెళ్లి చేసుకోవాలంటూ కూడా బాధితురాలు తీవ్ర స్థాయిలో వేధింపులకు గురి చేసింది. ఇక పలు చోట్ల షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా ఇదే తరహా వేధింపులకు గురి చేసిందంటూ కూడా జానీ మాస్టర్ చెప్తూ ఉన్నారు. ఈ తరహాలోనే ఎన్నో సార్లు తనను పెళ్లి చేసుకోవాలంటూ కూడా చివరికి బెదిరింపులకు కూడా గురి చేసిందంటూ జానీ మాస్టర్ ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఈ ఇబ్బందులు చాలా రోజులుగా తాను ఎదుర్కొంటూ ఉన్నానని, ఈ ఇబ్బందులకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా డైరెక్టర్ సుకుమార్ దృష్టికి తీసుకువెళ్ళినటువంటి సమయంలో ఆయన పిలిచి బాధితురాలను మాట్లాడినప్పటికీ కూడాను ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు, అయినప్పటికీ కూడా ఆమె తనపై వేధింపులు ఆపలేదు అంటూ కూడా జానీ మాస్టర్ చెప్తూ ఉన్నారు. అయితే తన మీద కుట్ర జరిగింది, తన ఎదుగుదలను ఓర్వలైతే కొందరు వెనుకుండే ఆమె చేత ఇదంతా కూడా చేయిస్తూ ఉన్నారంటూ కూడా జానీ మాస్టర్ చెప్తూ ఉన్నారు. సో తన ఎదుగుదలను ఓర్వలైతే ఈ కేసు ఇచ్చారు తప్ప తనకు ఏ పాపం తెలియదు అన్నట్టుగానే ఆయన చెప్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శశి.